నర్సన్నపేట నియోజకవర్గానికి సంబంధించి మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టుగా మరి ఈ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు బగ్గు ఆ, రమణమూర్తి గారు. సో టీడీపీలో ఇప్పుడు నెక్స్ట్ టికెట్ ఆయనదే, అందులో డౌట్ ఏమాత్రం అవసరం లేదు. కానీ టీడీపీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అదేవిధంగా అధికార పార్టీని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎత్తుకు పై ఎత్తులు ఏ విధంగా వేయబోతున్నారు అనేది ఆయన మాటలు తెలుసుకుందాం. ఎందుకంటే ఈసారి జనసేన టీడీపీ పొత్తుతో మరి అధికారం దిశగా అడుగులు వేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి నర్సన్నపేట నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి అలాంటి పరిస్థితులన్నింటిలో కూడా ఒకసారి అడిగి మన బగ్గు రమణమూర్తి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమణమూర్తి గారు నమస్కారం. నమస్కారం అండి. రమణమూర్తి గారు, చూస్తే రాజకీయాలు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర రాజకీయాలు చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తే ఏదైతే తెలంగాణ నుంచి ఆంధ్ర వేరైపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఒక వేవ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాలు కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగి మరి ఒక్కసారి అవకాశం అంటే 2019లో ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. సో మీరున్నప్పటికీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏంటి తేడా? ఎందుకంటే మీరు చాలా సీనియర్ నాయకులు, అన్ని రాజకీయ పరిస్థితులన్నీ గమనించారు. ముఖ్యంగా మీ నియోజకవర్గ పరిస్థితులు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఈవేళ రాజకీయాలు భ్రష్టు పట్టాయి. ఆంధ్రప్రదేశ్ ఏదైతే విడబడిన ఆంధ్రప్రదేశ్ ఉందో రాజకీయాలు భ్రష్టు పట్టాయి. 2014లో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి కూర్చోవడానికి కలిపి కుర్చీ లేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఏర్పడ్డది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆవేళ ఒక పక్క లోటు బడ్జెట్, ఆర్థిక ఇబ్బందులు ఎలాగా ఉన్నాయి. అయినప్పటికీ రాజధాని నిర్మాణం కానీ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు శరవేగంతో పనులు ప్రారంభించి మధ్యలో ఉన్న కలిపి పూర్తి చేయడం కానీ ఈ రాష్ట్రాన్ని అక్షరక్రమంలోనే కాదు అభివృద్ధిలోనే కలిపి భారతదేశంలో ప్రథమ స్థానం తెచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. ఓ పక్క సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళగా తీసుకెళ్లారు. ఈవేళ అభివృద్ధి అంది కన్ను చూపు మేరలో కనబడడం లేదు. సామాన్యుల బ్రతుకు దుర్భరంగా ఉంది. ఎలాగరా బ్రతకడం రా భగవంతుడా, కుటుంబాన్ని ఎలాగ తీసుకెళ్ళడం రా భగవంతుడు అనే పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం ఉన్నారు. ప్రభుత్వం చెప్పిన దానికి చేతలకి పొంతం లేదు. వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ప్రభుత్వం లేదు. ఒక రకంగా ఈ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుంది తప్పించి పరిపాలన జరగడం లేదు. పరిపాలన లేదని మీరు అంటున్నారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా కూడా అగ్రగామిలో తీసుకెళ్ళాము. సర్వేలు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అని చూపిస్తున్నాయి అని చెప్పేసి వైసీపీ నాయకులు అందరూ కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంది. నవరత్నాలు మేము ఇంప్లిమెంట్ చేశాము, చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చాలా చేశాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందులో జగన్మోహన్ రెడ్డి గారు మేము మీకు మంచి చేస్తుంటే మీరే మమ్మల్ని గెలిపించాలి అని చెప్పేసి నినాదంతో వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి అంత మంచి చేసిన వాళ్ళు మరి మీరేం భ్రష్టు పట్టించారు ఈ రాష్ట్రాన్ని అని చెప్పేసి అంటున్నారు. మరి ఏంటి మీకు ఏం కనిపించట్లేదు? వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం కనిపించట్లేదు మీకు? ఈవేళ పోలవరం పడకేసింది, రాజధాని నిర్మాణం, రాజధాని లేని రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఆ 2 ఉదాహరణలే కాదు, ఇవాళ ఏ ప్రాజెక్ట్ కానీ ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ ఏవి ఎక్కడ కనపడడం లేదు. మీరే చెప్పండి ఫలానా చేసినామని, ఎక్కడ అవ్వపడడం లేదు. ఇచ్చిన హామీలు కలిపి కొత్తవి నవరత్నాలు ఎక్కడి నుంచి, రత్నాలు ఎక్కడ వెళ్ళిపోచ్చి లేవు. రత్నాలన్నీ రాలిపోయాయి. ఏదైతే మద్య నిషేధం అన్నాడు, ఆ మద్య నిషేధం ఇదే మద్య నిషేధమా? నవరత్నాల్లోని భాగం. విచ్చలవిడిగా ఈవేళ మద్యం రేట్లు పెంచి కల్తీ మద్యం తాగించి
పేదవాడి ప్రాణాలతో జలగాటమాడుతుంది జగనన్న జలగలాగా రక్తం పీలుస్తుంది. ఇదొక ప్రభుత్వమా? ఇసుక కృత్రిమ కొరత సృష్టించాడు. సృష్టించి పనులు లేకుండా చేసినాడు. ఏదైతే నిర్మాణ రంగం కుదేలైపోయింది. తర్వాత కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు అలమటించిపోయారు జనాలు, పనులు లేక, ఇసుక కొరత. ఇవాళ అదే ఇసుక యథేచ్ఛంగా, దానికి ఒక రసీదు లేదు, ఒక ఆన్లైన్ పేమెంట్ లేదు, ఒక డీడీ లేదు. అంతా విచ్చలవిడిగా కొంతమంది గుత్తేదారులకు పెట్టుకొని ప్రభుత్వమే ఇవాళ యథేచ్ఛగా దోపిడీకి అవకాశం ఇచ్చి ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది. దానికి ఒక లెక్క లేదు, ఒక ప్రణాళిక లేదు. ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం ఇది గ్రీన్ ట్రిబ్యునల్ వాటి మీద ముట్టుకాయలెట్టినా, సుప్రీంకోర్టు కల్పించుకున్నా దానికి లెక్క చేయడం లేదు. అంటే ఇది ప్రభుత్వం కింద లేదు, ఒక వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ కిందే ఈ ప్రభుత్వం విధానాలు ఉన్నాయి. సో మరి రమణమూర్తి గారు, మరి ఇన్ని జరుగుతున్నా కూడా మీ నియోజకవర్గంలో ఎవరైతే ధర్మాన ప్రసాదరావు గారు తమ్ముడైనటువంటి ధర్మాన కృష్ణదాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, అన్నగారు ఆయన ఇక్కడ అలాగా ఆయన స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మరి ఆయన అంటే మీకు 2019లో ఆయన గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్లలో ఆయన కనీసం చేసిన అభివృద్ధి ఏం కనపడలేదా మీకు? అభివృద్ధి అంటే అది దేవతలకు కనపడతాయేమో కానీ మనుషులకు కనపడవు. దేవతామూర్తులకు అవుపడతాయి. నేను ఏదైతే నర్సన్నపేట నియోజకవర్గం ఉందో ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలి అనే ఒక దృఢ సంకల్పంతో నేను 2014లో ఎమ్మెల్యే అయ్యాక నౌతుల ఎత్తిపోతల పథకాన్ని నిధులు మంజూరు చేసి నా కాలంలోనే 19 కోట్లతో పూర్తి చేయించాను. మీ కాలంలో 19 కోట్లు. అలాగే బొంతు ఎత్తిపోతల పథకానికి 180 కోట్లు నిధులు మంజూరు చేయించి 64% పనులు పూర్తి చేయించి ఎన్నికలు రావడం ఆగిపోయింది. ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంది. అలాగే కాలువల మోడర్నైజేషన్ అంటే సాగునీరు, మురుగునీరు పోవడానికి కాలువల మోడర్నైజేషన్కి నిధులు తెచ్చాను. దీని మీద సపరేట్గా వెళ్ళిపోవడానికి అది కలిపి 60% 70% ఓకే, మిగతా పనులు బ్యాలెన్స్ ఉండిపోతే దాన్ని కలిపి పట్టించుకునే నాదుడు లేడు. అలాగే పోలాకు మండలంలో సుస్రాం తంపర భూములు ఉన్నాయి. డిఎల్పురం, సుస్రాం ఒక 5-6 వేల ఎకరాలు ముంపుకు గురే ప్రాంతం. ఓకే. ఆ ముంపుని లేకుండా చేయడానికి 12 కోట్ల రూపాయలు మంజూరు చేసి 70% పనులు పూర్తి చేసాం. అది లాస్ట్, మరి కొంచెం చేయాలి, గవర్నమెంట్ మారింది, దాని మీద కలిపి చలనం లేదు. అంటే వ్యవస్థల్ని ఉపయోగించి అభివృద్ధిని శూన్యం చేశాడు, ఉపయోగించుకోలేకపోయాడు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అవకాశం వచ్చింది, ప్రభుత్వం అతని చేతిలో ఉంది. ఏవైతే అవసరమో రైతాంగానికి సాగునీరుకి కానీ, మురుగునీరు పోయే వ్యవస్థల గురించి కానీ గతంలో మంజూరు చేసిన పనులు పూర్తి చేయించుకోలేకపోయాడు. ఇంకొత్త పనులు దాని గురించి చెప్పవసరం లేదు. ఈవేళ అతనుండే మబగాంకి నీరు అందే పరిస్థితి లేదు. అతని గ్రామానికే నీరు రావడం లేదు. వంశధార కాలువ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నా కూడా 4 సంవత్సరాలు అయిపోయింది, దానికి ఒక మెయింటెనెన్స్ లేదు. అంటే సాగునీరు రంగం అంటే కుదేలైపోయింది. అంటే అదొక ఉదాహరణ. ఓకే. అలాగే టూరిజం డెవలప్మెంట్ చేయాలి, ఇంటర్నల్ మార్గాలను అభివృద్ధి చేయాలి. పోలాకి మండలం నుంచి గారె వెళ్ళాలంటే సుమారు 30 కిలోమీటర్లు. అదే మబగాము ఒంతి మండలం, మబగాంకి దగ్గర ఒంతి మండలంకి గారె మధ్యలో వంశధార నది మీద 74 కోట్లతో ఒక బ్రిడ్జి మంజూరు చేయించాను నా హయాంలో. అది కలిపి 60% పనులు పూర్తి చేయించాను. ల్యాండ్ ఎక్విజిషన్, పిల్లర్స్, కొన్ని గడ్డర్స్ అన్నీ 60% ఎబో వర్క్ అయిపోయింది. ప్రభుత్వం మారింది. మొట్టమొదటి వచ్చిన శాఖ కలిపి అతనికి R&B వచ్చింది. అయినా
ఆ పనులు కలిపి అక్కడే ఆగిపోయాయి. అంటే ఉదాహరణలు చెప్తాను. ఓకే, నిర్మాణం ఇది జరగలేదు, మరి లేదు, ఆ పిల్లర్ స్థాయిలో అలాగే అలాగే ఉండిపోయింది. ఉండిపోయింది. ఇవాళ మీరు ఇప్పుడు వెళ్ళి చిత్రీకరించవచ్చు, కావాలంటే నాతో ఎంట్రీ చేసినారు కదా, దగ్గరలోనే అది ఉంది, మీరు వెళ్ళి చూడండి ఒకసారి. చూసి ఇక్కడికి కోతబట్టు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు చూడండి, మీకు తెలుస్తుంది. ముందు ఎత్తిపోతల పథకం పరిస్థితి చూడండి. ఈవేళ ఈ సంవత్సరం పంటలు లేక హలో లక్షణ అని రైతాంగం బాధపడ్డారు. ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు, 1, 2 అని కాదు. నా హయాంలో నర్సనపేటలో హాస్పిటల్ నిర్మాణం కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండిఓ ఆఫీస్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అంటే ఒక మోడల్ విలేజ్గా నర్సనపేటను అభివృద్ధి చేయాలి. మురుగునీరు ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేసి ఆ నీరుని శుద్ధి చేసి తిరిగి అది పొలాలకు ఉపయోగించే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ నేను మంజూరు చేసి పనులు చేశాం. నాకు తెలిసి ఒక అది కలిపి 40, 60, 50% వర్క్ అయింది. గవర్నమెంట్ బారింత పడకేసింది, ఎక్కడ వ్యవస్థలు అక్కడ ఉండిపోయాయి. అంటే అభివృద్ధి అంది మరి అతనికి చేయించుకోవడం తెలియదా? అంటే వాళ్ళు తెలిసిందంతా ఎలాగ సంపాదించుకోవడం, ఏ మార్గాల్లో సంపాదించుకోవడం, కానీ ఎలాగ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామనే దృష్టి లేదు. మరి అవగాహన లోపం అనడానికి అతను కలిపి 3 టర్మ్స్, 3వ టర్మ్ ఇది, 4 ఎలక్షన్లు, ఒక బై ఎలక్షన్తో సహా తీసుకుంటే శాసనసభ్యుడిగా 3 టర్ములు, ఎన్నికలైతే 4 ఎన్నికల్లో ప్రజలు అతనికి అవకాశం ఇచ్చినారు. కానీ అభివృద్ధి అంది కన్ను చూపు మేరలో అగుపడలే. అలాగే తాగునీరు ఊసుదారి నది పక్కనే ఉంది, కానీ కొన్ని గ్రామాలు తీసుకుంటే జలుమూరు, సారుకోట కానీ, యువతల పోలాకులోని కోస్టలకు కానీ, నర్సనపేట టౌన్కి కానీ ఈవేళ తీవ్రమైన మంచినీరు కొరత ఉంది. అటువంటి తాగునీరు కొరతను తీర్చడానికి నేను శ్రీముఖలింగం దగ్గర 28 కోట్లు ప్లస్ 20 కోట్లు 48 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించి జలుమూరు, సారుకోట మండలాలకి తాగునీరు అందించడానికి 70% పనులు పూర్తి చేయించాను. ఈవేళ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. అవి సమాధుల్లాగా అవుపడుతున్నాయి, ఓవర్ హెడ్ ట్యాంక్స్. అయ్యో, అంటే ఇదేం చెప్పడం నాకు అర్థం కాదు. అలాగే పోలాకు ఉన్నతి మండలంలో మంచినీటి పథకం ఉంది, పోలాకు కోస్టల్కి వెళ్ళడానికి. దానికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేశాను మళ్ళీ పునరుద్ధరణకి. టెండర్స్ అయ్యాయి, గవర్నమెంట్ మారింది, మరి ఇంకా పనులు మరి జరగలేదు. అలాగే గడ్డవాన్పేట దగ్గర రైల్వే రోడ్డుకి అవతల ప్రక్కన ఒక మంచినీరు పథకాన్ని మంజూరు చేయించారు 10 కోట్లతో. అది కలిపి టెండర్స్ అయ్యాయి. గవర్నమెంట్ మారినప్పుడు క్యాన్సిల్ చేయవచ్చు, కానీ మళ్ళీ చేయించాలి కదా, అది కలిపి అలాగే ఆగిపోయింది. అయితే ఇవాళ ఏం చేస్తున్నారయ్యా అంటే మంచినీటి గురించి సుజలధార అని కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో సుజలధార అనే ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే ఆ ప్రాజెక్ట్ లక్ష్యం ఏంటంటే ఇంటింటికి కుళాయి అందించాలి, మంచినీరు అందించాలని. కానీ ఆ ప్రాజెక్టుని ఇవాళ దాని తాలూగా ఏదైతే మోటివ్ ఉందో ఆ మోటివ్ని ఇవాళ వాళ్ళు పాటించడంలే. ఊర్లు అంటే దవ్వేస్తాను, పైపులు వేసేస్తాను, కనెక్షన్ ఇస్తాను, కానీ దానికి మంచినీరు ఇచ్చే కనెక్షన్స్ కలపడం కానీ, దానికి కావాల్సిన ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టడం కానీ అవేం లేదు. అంటే ఉన్ని రోడ్లను పాడు చేస్తారని తప్పించి ఇంటింటికి నీరిచ్చే కార్యక్రమమే ఈ నియోజకవర్గం కాదు, రాష్ట్రంలోనే జరిగినట్టు నాకు లేదు. అంటే అది చంద్రబాబు నాయుడు పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి తేడా నేను చెప్తున్నాను. అతను నువ్వేమన్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు, నవరత్నాలు నువ్వేం చెప్పావు, నువ్వేం చేస్తున్నావు, అందరి బిడ్డలకి చదువుకోవడానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నావు అమ్మ ఒడి కింద. ఈవేళ ఒక బిడ్డకి ఇస్తే ఉన్న బిడ్డే కూలి పనికి వెళ్ళాలా? అదైనా సక్కనకి ఇస్తానవా? మొదటి సంవత్సరం 15,000 అన్నావు, రెండో సంవత్సరం 14,000 అన్నావు, మూడో సంవత్సరం 13,000 అన్నావు, ఈవేళ ఈ సంవత్సరం ఇంకా పడేయలేదు. అంటే పరిపాలన చేత కాదు, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధుల్ని వినియోగించుకోలేని ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడు. ఇవాళ
వ్యవసాయ రంగం పూర్తి కుదేలైపోయింది. సకాలంలో విత్తనాలు అందే పరిస్థితి లేదు. మరి రైతు భరోసా కేంద్రాలు పెట్టి మేము రైతులకి ఎనలేని సేవలు చేస్తున్నామని చెప్తున్నారు రైతు భరోసా కేంద్రాలు అక్కడ కనబడుతున్నాయి. ఎన్ఆర్జీసీ నిధులతో రైతు భరోసా కేంద్రాలు కట్టారు. ఎన్ఆర్జీసీ నిధులు అంటే సెంట్రల్ ఏదైతే ఉపాధి హామీ పథకం ద్వారా మెటీరియల్ కాంప్లిమెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చిన నిధులతో రైతు భరోసా కేంద్రాలు కట్టాడు. కానీ అక్కడ కొనుగోలు కేంద్రాలు లేవు, రైతుకు భరోసా లేదు. కేవలం బిల్డింగ్లు మట్టికే బిల్డింగ్లు కనబడుతున్నాయి. ఒక పండిన పంటకి సకాలంలో కొన్ని నాదుడు లేడు. ఎప్పుడు బిల్స్ వస్తాయో, ఒకవేళ ధాన్యం ఇచ్చినా ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ ధాన్యం ఈ పక్క నుండి మిల్లు కాకుండా ఎక్కడికో పంపించవలసిన ప్రొసీజర్. అంటే రైతుకి ఒక పక్కన దోపిడీ జరుగుతుంది, సర్వీసెస్ అందడంలే. ఇవాళ ఆ పరిస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతున్నారు. అదే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 50,000 వరకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేశాం. 1,50,000 వరకు విడతల వారీగా 4 సార్లు జమ చేయడం జరిగింది. రైతుకు కావలసిన కాలువలు బాగు చేసినాం, చెరువులు బాగు చేసినాం, సప్రెస్ వీల్స్ కట్టినాం, ప్రాజెక్టుల్ని నిర్మాణంలో పరుగులెట్టించాం. అదే కాదు, రైతుకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లు సబ్సిడీతో కూడి ఇవ్వడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ, ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కానీ, లేకపోతే కోత మిషన్లు 100 మిషన్లు ఏవి తీసుకోండి. ఇవలేవి మాకు ఇవ్వవసరం లేదు. అంటే అన్ని సబ్సిడీలు ఎత్తేసారా? మరి లేవు అవి. మాకు కాదు, పోనీ వాళ్ళ కార్యకర్తలకు ఎక్కడ ఇచ్చినారు చెప్పమనండి. తెలుగుదేశం వాళ్ళు పోనీ ఇవ్వక్కర్లేదు. ఆవేళ పార్టీలకి రహితంగా ఇచ్చినాం ఎవరికి అవసరం ఉన్నాయి. ఈవేళ తెలుగుదేశం వాళ్ళు కాదు, పోనీ వాళ్ళ కార్యకర్తలకే నువ్వు ఇవ్వగలిసినావా నేను ఈ వేదిక ద్వారా అడుగుతున్నాను. అంటే రైతుకి వ్యవసాయం లాభసాటి చేయాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నించి వ్యవసాయాన్ని గ్రోత్ రేట్లో పరుగులు ఎట్టించాడు భారతదేశంలో. దానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి ప్రత్యేకమైన బడ్జెట్ వ్యవసాయానికి కేటాయించినాడు చంద్రబాబు నాయుడు. ఈవేళ అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. వ్యవసాయం అంటే భయం వేసి ఈవేళ కౌలు రైతులు కలిపి దొరికిన పరిస్థితి లేదు. ఒరిజినల్ రైతులు చేయలేకపోతున్నారు. పోనీ ఎవరో కౌలుకి ఇస్తారంటే కౌలు రైతులు కలిపి ముందుకు దొరకడం లేదు. ఆ పరిస్థితిలో వ్యవసాయం అంటే ఈవేళ వ్యవసాయదారుడికి పిల్లకి ఇచ్చిన పరిస్థితి కలిపి లేదు ఈ రాష్ట్రంలో. సో అంటే మీరు దాదాపు 1982 నుంచి మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఇదే టీడీపీ పార్టీని నమ్ముకుని పనిచేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. 2014లో మీకు సీట్ రావడం జరిగింది, గెలవడం జరిగింది. ఎందుకు ఇన్నేళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎందుకు మీరు 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నేను అనుకోకుండా హైదరాబాద్లో ఆవేళ ఉండడం, అన్నగారు పార్టీ పెట్టినప్పుడు అక్కడ ఉండడం, దాన్ని తెలుగుదేశంలో చేరాలి, ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో అప్పటికి మా మా మేనత్ గారు అబ్బాయి సెమా ప్రభాకర్ రావు గారు నేను తెలుగుదేశం పార్టీలో చేరాం. చేరిన తర్వాత ఆవేళ నాకు పోటీ చేయడానికి నాకు ఏజ్ చాలదు, 25 సంవత్సరాలు నిండాలి. అప్పుడు 24 సంవత్సరాలు నాకు అయ్యింది. ఓకే, అంటే పోటీ చేసే అర్హత లేదు, అంటే వయసు రీత్యా. అప్పుడు సెమా ప్రభాకర్ రావు గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా పరిచయం చేయడం, అంతకుముందే అతని నాన్నగారు కలిపి ఇక్కడ ఒక 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేయడం. ఆ పరిస్థితుల్లో ఎర్రనాయుడు గారు కలిపి అలాగే బార్డర్లో 25 సంవత్సరాలు నిండింది. వాళ్ళు శాసనసభ్యులుగా అవ్వడం, వాళ్ళతో కలిసి పనిచేయడం. అయితే 82లో పార్టీ ఆవిర్భావం తర్వాత అన్నగారికి అండగా పార్టీని జిల్లాలో నడిపించడంలో నేను ముందు ఉండడం, దాని మీద నాకు 1987లో జిల్లా పార్టీ అధ్యక్షులు చేసినారు. అప్పుడు 27 సంవత్సరాలు. 27 సంవత్సరాలు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి చేసినారు. ఇలాగ పార్టీ యాక్టివిటీస్లోనే నేను ముందున్నాను. కారణం అంటే అప్పటికే సిట్టింగ్స్ వచ్చారు ఇక్కడ. తర్వాత జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ చేశాను. మళ్ళా జడ్పీటీసీలుగా నా భార్య నేను రెండు దగ్గర గెలిచినాం. వైస్ వెర్స్ కలిపి వెళ్ళి నేను జలుమూలు గెలిచాను. అయితే జడ్పీ చైర్మన్గా అనౌన్స్ అయిన తర్వాత కలిపి జిల్లా రాజకీయాల్లో ఉండే చిన్న గ్రూపుల్లో నాకు మిస్ అయింది. అయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి
నేను ఒక కార్యకర్తగా పనిచేసుకుంటూ వచ్చాను. 2014లో శూన్యత ఏర్పడ్డది ఈ నియోజకవర్గంలో. మీరు అడిగారు కదా, 2014 వరకు నాకు ప్లేస్ దొరకలేదు. అదే 2014కి శూన్యత ఏర్పడ్డది. ప్రభాకర్ రావు గారు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అలాగే 12లో ఓకే ఎర్రన్నాయుడు చనిపోయిన తర్వాత వైసీపీకి బొగ్గు లక్ష్మణరావు గారు వెళ్ళిపోయారు. ఇద్దరు ఎమ్మెల్యేలు మనిషి ఒక పార్టీలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ తెలుగుదేశంకి ఎవరు లేరు, అంతా వైసీపీ వన్ సైడ్ అనే ఒక సౌండ్ వచ్చింది. ఫస్ట్ అవును 1,00,000 ఓట్లతో ఇక్కడ వైసీపీ ఓట్లు వస్తాయని. అవును అప్పటికే ఎర్రనాయుడు గారు చనిపోవడం, రామ్మోహన్ నాయుడు గారిని ఎంపీగా దించాలని నిర్ణయించడం, మొత్తం అన్ని దగ్గరలో మెజారిటీ వచ్చినా ఒక్క నర్సనపేటతోటే ఓడించేస్తామని ఒక సౌండ్ వచ్చింది. ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఇక్కడ బలోపేతం చేసి మళ్ళా తెలుగుదేశం పార్టీని పూర్వం వైభవం తేవాలనే ఆలోచనతో ఇన్ఛార్జిగా వీళ్ళ బాధ్యత తీసుకోవడం, ప్రజల మధ్యకి వెళ్ళడం, మళ్ళీ కార్యకర్తలు అటు ఇటు చెదిరిపోయిన కార్యకర్తల్ని మళ్ళీ సమీకరించడం, పార్టీ కలిపి టికెట్ ఇచ్చింది, ప్రజలు అభిమానించినారు, శాసనసభ్యుడు అయ్యాను. ఆ శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో రమణమూర్తి అంటే ఏమిటి, ఏ విధంగా పని చేయగలడు, ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలడని చూపించాను. ఎవరైనా ఏనైతే చూపించడానికి లేని విధంగా ఎక్కడ అవినీతి ఆరోపణలు లేకుండా నా పదవిని నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ ఏ రోజు నా పదవిని వాడుకోకుండా ఏ ప్రజల వలన ఎన్నుకబడ్డానో ఆ ప్రజల గురించి నా పదవి కాలాన్ని వాళ్ళ సేవ గురించే నేను పనిచేశానని నాకు ఆత్మవిశ్వాసం కలిపి ఉంది. రేపు ప్రజలు నాకు అవకాశం ఇస్తారు. రేపు కలిపి స్వచ్ఛంగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల మనిషికి బతకాలి, జీవించాలని నా తలగా ఆలోచన. రమణమూర్తి గారు, సరే మీరు చెప్పారు బాగానే ఉంది. ఏదైతే మా మీద ఎటువంటి అవినీతి మరకలు లేవు, ప్రజలు నా కుటుంబాన్ని ఒక్క ఏలెత్తి చూపించే విధంగా లేకుండా నేను మా మెరుగైన సేవలు అందించాను ఈ నియోజకవర్గానికి. దాదాపు 80% పనులు నేను పూర్తి చేయగలిగానని మీరు చెప్తా ఉన్నారు. 70-80% కొన్ని పూర్తి, సరే ఒక 75% అనుకోండి, పోనీ లేదా 60% అయినా సరే అనుకోండి, మేజర్ పార్టీ మీదే కాబట్టి. సో ఏంటి మరి ఎందుకు మరి 2019లో ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? అదొక వేవ్, ఒక అవకాశం అంది, అదొక వేవ్ వెళ్ళింది. అలాగే ఇప్పుడు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో నాకు మంత్రి వస్తుంది, ఈ అవకాశం నాకు ఇవ్వండి అని అతను కలిపి ప్రాధాయపడ్డం, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి అడగడం, ఇదంతా ఇన్ని చేసినప్పటికీ అంటే రమణమూర్తి మీద ఎక్కడ వ్యతిరేకత కనబడలేదు. నేను చాలా ఎన్నికల్లో చాలామంది గెలుపు గురించి పనిచేశాను. ఓకే, ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి కొన్ని దగ్గర సరిచేయవలసిన పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి కలిపి లేదు, కానీ లేనప్పటికీ ఒక చేంజ్ వచ్చింది. అది ఒక నా నియోజకవర్గాన్ని నన్ను రాష్ట్రం మొత్తం మీదే ఒక చేంజ్ వచ్చింది. అంటే భారీ మెజారిటీలతో గెలవలసిన ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చారేమో, కానీ మరి మీకు తెలుసు కదా 23 సీట్లతో పరిమితం అయ్యామంటే, అంటే ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చింది. ఈసారి ప్రజలు తెలుసుకున్నారు, వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం కావాలి, తెలుగుదేశం పార్టీ రావాలి, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు. అలాగే రమణమూర్తి అంటే ఏమిటంది, ఒకసారి ఓడిపోయిన తర్వాత రమణమూర్తి అన్యాయం చేసినాం, విలువ అన్నం, రమణమూర్తికి అన్యాయం చేసినాం, రమణమూర్తి ఉంటే ఈ కార్యక్రమాలు పూర్తవుననే ఒక భావన కలిపి ప్రజల్లో ఉంది. తప్పనిసరిగా గెలుస్తాను. నా కోరిక కలిపి ఏవైతే మధ్యలో ఆగిపోయి ఉండిపోయిన పనులు పూర్తి చేస్తూ ఇంకా కొన్ని ప్రాధాన్యతమైన పనులు ఉన్నాయి. మడపాము, పోతాయి వలస, గోపాలపేంట గ్రామాలకి సాగునీరు లేక పాపం రైతాంగం అల్లాడుతున్నారు. అక్కడ మడపాం దగ్గర ఒక ఎత్తిపోతల పథకం మంజూరు చేయడం కానీ, నర్సన్పేట పట్టణాన్ని ఒక సుందరీకరణగా రాజుల చెరువుని అభివృద్ధి చేయడం కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడ ఆగిపోయిందో మళ్ళీ అంత
పూర్తి చేసి నర్సన్నపేట పట్టణాన్ని మళ్ళీ ఒక తీర్చిదిద్దాలని, ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ పూర్తి చేస్తాను. ఇప్పటికే గ్రామాలకి మధ్య రహదారులు పూర్తి చేసినాం చాలా వరకు నేను ఉన్నప్పుడు.